హాయ్ పిల్లలు, తెలుగు తోట తెలుగు వాచకం 2వ తరగతిలోని సంసిద్ధత పాఠాలు నేర్చుకుంటున్నాం కదా. మరి 2వ వారము వచ్చే పాఠాలు ఏవో తెలుసుకొని నేర్చుకుందాము. 2వ వారంలో పిల్లలు చిత్రానికి రంగులు వేయండి, పూల గురించి మాట్లాడండి. ఇక్కడ చిత్రం ఇచ్చారు కదా, గులాబీ పువ్వు ఇచ్చారు, ఇంకో గులాబీ పువ్వు ఇక్కడ ఉంది, దీనికి మీరు రంగులు వేసుకోండి పిల్లలు. నెక్స్ట్ వినడం, మాట్లాడడం, గేయాన్ని అభినయిస్తూ పాడండి. ఇక్కడ గేయం ఇచ్చారు, మరి ఆ గేయాన్ని మీరు నేర్చుకోవాలి. నేను పాడి వినిపిస్తాను, మీరు నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి, గులాబీ పువ్వును నేనండి, ఎరుపు రంగు నాదండి, సంపెంగ పువ్వును నేనండి, పచ్చ రంగు నాదండి, మల్లె పువ్వును నేనండి, తెలుపు రంగు నాదండి, ఆకాశమంతా నేనండి, నీలి రంగు నాదండి. నెక్స్ట్ పదం పదం జతపరచండి. ఇక్కడ పదాలు ఇచ్చారు, అవే పదాలు ఇక్కడ కూడా ఇచ్చారు. సో రెండింటిని మనం ఇక్కడ జతపరచాలి. ఎరుపు రంగు, ఎరుపు రంగు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో దీనికి మ్యాచ్ చేశారు. నెక్స్ట్ పచ్చ రంగు, ఇక్కడ పచ్చ రంగు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో పచ్చ రంగుకి మ్యాచ్ చేసుకుందాం. నెక్స్ట్ నీలి రంగు, నీలి రంగు ఎక్కడుంది? ఇక్కడ. సో నీలి రంగుకి మ్యాచ్ చేసేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ తెలుపు రంగు, తెలుపు రంగు ఎక్కడుంది? ఇక్కడ. తెలుపు రంగుకి మ్యాచ్ చేసేయండి. నెక్స్ట్ గేయంలోని వర్ణమాల అక్షరాలకు 0 చుట్టండి, గళ్ళల్లో రాయండి. ఈ గేయంలో వర్ణమాల అక్షరాలు ఉన్నాయి కదా, వాటికి 0 చుట్టుకోవాలి. ఎస్ చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయి? పా ఉంది కదా, ఎస్. నెక్స్ట్ రా ఉంది, తర్వాత ఇక్కడ కూడా రా ఉంది, డా ఉంది, నెక్స్ట్ ఇక్కడ నా ఉంది, ఇక్కడ ఏ ఉంది కదా, నెక్స్ట్ రా, దా ఉంది, నెక్స్ట్ ఏముంది? వెరీ గుడ్, సా ఉంది, నెక్స్ట్ ఇక్కడ గా ఉంది, రా, దా. వెరీ గుడ్, మీరు కూడా బాగా చకచకా చేసేస్తున్నారు కదా. గుడ్ గుడ్. చూడండి నెక్స్ట్ ఏమున్నాయి? ఇక్కడ ఆ ఉంది, ఎస్ ఇక్కడ మా ఉంది కదా. నెక్స్ట్ ఆ ఉంది, శా, మా, త, మరి నా. నెక్స్ట్ లాస్ట్లో ఏమైనా చెప్పండి? వెరీ గుడ్, రా, లాస్ట్లో ద. మరి వీటిని ఈ గళ్ళలో రాసుకోవాలి. ఫస్ట్ ఏముంది? పా ఉంది, వాళ్ళు రాస్తారు. నెక్స్ట్ రా, రాని ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ రా ఉంది, రా ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డా రాసుకోవాలి. ఆ తర్వాత నా రాసుకోవాలి. ఆ తర్వాత ఏముంది? ఏ ఉంది. సో ఇక్కడ మనము ఏ రాసుకుందాం. నెక్స్ట్ రా ఉంది, ఇక్కడ రా ఉంది కాబట్టి ఆల్రెడీ ఉంది కనుక మనము రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ద, దా తర్వాత సా ఉంది, తర్వాత గా ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ నా రాసేసాం. నెక్స్ట్ పా, వెరీ గుడ్. ఆ తర్వాత రా ఉంది, దా ఉంది, మనం రా దా రాసేసాం కనుక మా ఉంది నెక్స్ట్. సో మాని రాసుకోవాలి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ బొమ్మలు చూడండి, కథ చెప్పండి. తొందరపాటు తెచ్చిన తంట. ఎస్ ఇక్కడ బొమ్మలు చూస్తే మీకు తెలిసిపోతుంది కదా. ఎస్ ఒకరోజు రామయ్య సోమయ్య సంతకు వెళ్తున్నారు. సంతకు వెళ్తుంటే అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పాయసం చేయడానికి ఏమేమి కావాలని సోమయ్య అడిగాడు రామయ్యని. ఏమేమి కావాలో రామయ్య అన్ని విషయాలు చెప్పాడు సోమయ్యకి. ఇదంతా చెట్టు మీద ఉన్న పిట్టలు విన్నాయన్నమాట. పిట్టలు కూడా పాయసం చేయాలనుకున్నాయి. అవి కూడా సంతకు వెళ్ళాయి. కావలసిన బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. ఎందుకు తెచ్చుకున్నాయి చెప్పండి? ఎస్ పాయసం చేయడానికి కదా. వెరీ గుడ్. తర్వాత చెట్టు కింద పిట్టలు ఏం చేస్తున్నాయి చూడండి, పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం చేస్తున్నాయి. పాయసం బాగా ఉడుకుతోంది, కొత్త కొత్త ఉడుకుతోంది, ఘుమ ఘుమ వాసన వస్తుంది. పాయసం వాసనకు పిట్టలకు నోరూరుతోంది. ఒక పిట్టకైతే పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. రెండో పిట్ట వారిస్తున్నా కూడా ఈ రెండో పిట్ట ఈ పిట్టను వారిస్తూ ఉంది. వద్దు వద్దు తినకు, చాలా వేడిగా ఉంది, ఇంకా స్టవ్ మీద పొయ్యి మీదనే ఉంది కనుక తినవద్దు అని చెప్తూనే ఉంది. అయినా వినకుండా ఈ రెండో పిట్ట పాయసాన్ని రుచి చూడాలని
ఆతృతతో వెంటనే ముక్కుతో పీల్చేసింది. ఇంకేముంది, పిట్ట మూతి కాలింది. అవునా, కాలుతుంది కదా. ఎస్, అప్పుడు పిట్ట ఏమంటుంది చెప్పండి? లబో దిబోమని అరిచుంటుంది కదా. ఎస్, కథ చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పుకుందాం పిల్లలు. కథను సొంత మాటలో చెప్పండి. మరి ఇప్పుడు ఇందాక కథ విన్నారు కదా, ఈ కథను మీ సొంతంగా తరగతి గదిలో చెప్పండి. ఓకేనా? ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? చెప్పండి. ఏ పని చేయడానికైనా అంత తొందరపాటు పడకూడదు అనేది మనం తెలుసుకోవాలి. కొంచెం ఆలోచన చేయాలి. నెక్స్ట్, కుత కుత, గుమ గుమ లాంటి మరికొన్ని అనుకరణ పదాలు చెప్పండి. మీకు తెలిసిన ఇంకా కొన్ని పదాలు చెప్పండి. మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. కలకల, గలగల, గబగబ, టకటక, పకపక, లకలక, వలవల కదా. ఇలాంటి పదాలు మరిన్ని ఉన్నాయి, మీరు కూడా చెప్పండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్, పాయసం వాసనకి పిట్టలకు నోరూరింది కదా. ఇంకా ఇలా ఎప్పుడెప్పుడు మీకు నోరూరుతుంది? ఎస్, ఎప్పుడెప్పుడు నోరూరుతుందో మీ తరగతి గదిలో మీ స్నేహితులతో చెప్పండి పిల్లలు. నెక్స్ట్ చదవండి. కింది బొమ్మలు చూడండి, చదవండి. బొమ్మలు మీకు కనిపిస్తున్నాయి కదా. ఎస్, గదా. ఇదేమిది? ఈలా. నెక్స్ట్ వల. నెక్స్ట్ గంట. నెక్స్ట్ కింది పదాలు చదవండి. ఇక్కడ ఇచ్చి పదాలు ఇచ్చారు, ఈ పదాలని చదువుదాము. అలా, కల, వల, తల, ఇలా, ఉమ, ఊడ, ఎర, ఏతం, ఒక, ఔర, అంబ, అండ, లత, తల, జడ, జత, ఈక, ఈల, ఈత, గద, గడ, దడ, వడ, ఆశ, రమ, ఉష, ఉమ, దయ, అంబ. సో మీరు కూడా చదవండి పిల్లలు. నెక్స్ట్, కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి సున్నాలో టిక్కు పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి. చేప, బాతు, మొసలి, కోతి ఉన్నాయి కదా. మరి వీటిలో నీటిలో ఉండనిది ఏది? నీటిలో ఉండకుండా బయట ఉండేది ఏది? చేప నీటిలో ఉంటుంది కదా. ఎస్, బాతు కూడా నీటి మీద ఉంటుంది, మొసలి కూడా ఉంటుంది. మరి నీటిలో ఉండకుండా బయట ఉండేది ఏది? కోతి. సో కోతికి టిక్ పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఆ నుంచి రు వరకు పదాలను వర్ణమాల క్రమంలో ఎలుక తోకతో కలపండి. ఎలుక తోక ఉంది కదా, ఇక్కడ పదాలు ఇచ్చారు. ఈ పదాల్లో వర్ణమాలలో మొదట వచ్చే అక్షరము ఆ, కాబట్టి అలాకి తోక సున్నా చుట్టారు. ఆ తర్వాత ఏమొస్తుంది పిల్లలు? ఆ, వెరీ గుడ్. సో ఇక్కడ ఆట ఇచ్చారు, ఆటకి మనం సున్నా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఏది వస్తుంది? ఈ. సో ఇలా. తర్వాత ఈ, ఈగా. ఈ తర్వాత ఊ కదా. సో ఊ, ఉమా. ఆ తర్వాత ఊడా. వెరీ గుడ్. నెక్స్ట్ రు, ఋషి. సో ఈ విధంగా ఎలుక తోకను పొడిగించుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. నెక్స్ట్, కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. సున్నా ఉన్న పదాలను గుర్తించి టిక్కు గుర్తును పెట్టండి. ఎస్, సున్నా ఉండే పదం ఏదో చూసుకోవాలి మనం. ఇక్కడ చూడండి. పడవ, ఇందులో సున్నా ఉందా? లేదు. ఉంగరం, ఇందులో సున్నా ఉందా? ఉంది, కనుక వాళ్ళు టిక్ పెట్టారు కదా. నెక్స్ట్, పలక, ఇందులో సున్నా లేదు, టిక్ పెట్టలేదు. అరక, ఇందులో కూడా లేదు కాబట్టి టిక్ పెట్టలేదు. నెక్స్ట్ చూడండి. తబలా, సున్నా ఉందా? లేదు. దండ, ఇందులో సున్నా ఉంది కదా చూడండి, కాబట్టి మనం ఇక్కడ రైట్ వేసుకోవాలి. నెక్స్ట్, పనస, సున్నా ఉందా? లేదు, కాబట్టి టిక్ పెట్టుకోకూడదు. నెక్స్ట్, శంఖం, ఇక్కడ సున్నాలు ఉన్నాయి కదా, కాబట్టి ఈ పదానికి సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము రైట్ వేసుకోవాలి. నెక్స్ట్, ఊయల, ఇందులో సున్నా ఉందా? ఊయల అనే పదంలో సున్నా ఉందా? లేదు, కాబట్టి టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. గంపలో ఉంది కాబట్టి టిక్ పెట్టేసాం. నెక్స్ట్, మంచం అనే పదంలో సున్నా ఉంది కాబట్టి ఇక్కడ కూడా టిక్ పెట్టేస్తాం. నెక్స్ట్, ఈగ, ఈగ అనే పదంలో సున్నా ఉందా? లేదు, కాబట్టి టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్, రాయండి. గళ్ళలోని అక్షరాలు ఉపయోగించి పదాలు రాయండి. ఎస్, గళ్ళలో ఏమేమి అక్షరాలు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. ప, న, ల, క, స, అ, ర, డ, ఊ, ప, య, వ. వీటితో మనము పదాలు రాసుకోవాలి. చూడండి. పనస, పనస. నెక్స్ట్, పలక, పలక. నెక్స్ట్, కళ. నెక్స్ట్, అరక. నెక్స్ట్, ఊయల.
నెక్స్ట్ ఊడ, నెక్స్ట్ వడ కదా. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు? అల్లక, అల్లక. నెక్స్ట్ పడక, పడక. వల. నెక్స్ట్ నలక, అదేవిధంగా నడక, పడక. నెక్స్ట్ వడక, కల్లక, తర్వాత కల్లప. ఈ విధంగా మీకు నచ్చిన పదాలు కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ సృజనాత్మకత. బొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ బొమ్మ ఏ విధంగా వేయాలో స్టెప్స్ ఇచ్చారు. ఆ స్టెప్స్కి అనుగుణంగా మనము బొమ్మ వేసుకుందాం. సో బొమ్మ వేశారు కదా, మీకు నచ్చిన రంగులు మీరు వేసుకోండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ గీతలలో అందంగా రాయండి. గీతలు ఇచ్చారు కదా, వీటిలో అందంగా రాయాలి. మళ్ళీ మీరు కూడా రాయండి పిల్లలు. ఊయల, మంచం, ఆట. నెక్స్ట్ జడ, దండ, ఇలా. వీటిని కూడా గీతలలో అందంగా రాయండి పిల్లలు. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీడియోలో 3వ వారం పాఠాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.